అందరికీ శుభ సాయంత్రం అవబోతుంది. చూడండి, మనము ఇలా పని చెయ్యాలి అంటే శక్తి కావాలి. శక్తి ఎలా వస్తుంది? తినే తిండిని బట్టి వస్తుంది. ఆ తినే తిండి ఎక్కడికి వెళ్తుంది? కండరాల్లోకి వెళ్తుంది. ఎందులోకి వెళ్తుంది? కండరాల్లోకి వెళ్తుంది. కండరాల్లోకి వెళ్ళే తర్వాత ఆ కండరాల్లో నుంచి ఆ ఒక్క ఆహారం రక్తంలోకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? రక్తంలోకి వెళ్తుంది. రక్తంలోకి వెళ్ళి రక్తంలో నుంచి కణాల్లోకి వెళ్ళి ఆక్సిజన్తో కలిసి అది మండి శక్తిగా మారుతుంది. ఈ శక్తే కాదండోయ్, మన శరీరంలో ఉన్న జీర్ణకోశ ప్రక్రియ, శ్వాసకోశ ప్రక్రియ, మానసిక పని, ఇవన్నిటికీ కూడా ఉపయోగపడుతుందన్నమాట. అయితే నేను మొన్న మీకు చెప్పాను, పిల్లలకి అవని పెద్దవాళ్ళకి అవని ఎవరికి అవని తినే తిండిని బట్టే ఆ ఒక్క శక్తి అనేది వస్తుంది అనడానికి నేను ఎప్పుడు మరి ఇంకొకటి ఉదాహరణ కాదు, నేనే ఇంతకుముందు ఎలాంటి ఫుడ్ అలాగే నేను తిన్నప్పుడు కింద కూర్చోవడం నాకు 3 సంవత్సరాల పాటు కనీసం మెట్లేక దగ్గర 6-7 సంవత్సరాలు గల చాలా జాగ్రత్తగా ఉన్నాను. అయితే ఇప్పుడు అన్ని పనులు ఎలా చేయగలుగుతున్నాను? నా తినే తిండిని బట్టే నాకు శక్తి వస్తుందన్నమాట. అలాగే మనందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి తెలుసా? మన పిల్లలు ఎలా బాగా చదువుతారు? పిల్లలు చురుకుదనం, మేధాశక్తికి పెంచడానికి కొబ్బరి పాలు ఇవ్వండి. ఓకే, కొబ్బరి పాలు ఇవ్వండి, బాదం ఇవ్వండి, పిస్తా ఇవ్వండి, మరి వేరుశనగ పలుకులు కూడా బాగా పనిచేస్తాయి. అంటే బలంగా ఉండండి. మేధాశక్తికి మాత్రం పిస్తా, బాదం, కొబ్బరి, వాల్నట్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ ఇస్తే ఒకటి తినే తిండి అనేది ఎలాగ మనకి ఎఫెక్ట్ ఇస్తుంది తెలుసా? సాత్విక ఆహారంగానే తింటే, అంటే కారం, ఉప్పు, ఇవన్నీ, చింతపండు, పంచదార అవి కాదు, కానీ కారం, ఉప్పు, ఈ ఒక్క స్పైసెస్ ఇలాంటివి, నాన్ వెజ్ అలాంటివి కానీ తింటే కోపము, అసూయ, పౌరుషము ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయి. మరి ఎవరైనా ఏదైనా కొడితే తిడితే అంటారు చూసారా, నువ్వు ఉప్పు కారం తినలేదేట్రా అని. అయితే అవన్నీ కాదు. ఎస్పెషల్లీ పిల్లలు బాగా చదవాలి అని అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్ జ్యూసెస్, ఐస్ క్రీమ్కి బదులుగా చల్లటి కొండలో లస్సీ చేసి ఇవ్వండి ఐస్ క్రీమ్స్ బదులుగా. కానీ ఐస్ క్రీమ్స్ మాత్రం అస్సలు మంచిది కాదు. ఇవన్నీ కూడా నేను చెప్తే లెందీ అయిపోద్ది వీడియో. మీరు పెట్టే ఫుడ్ని బట్టే పిల్లడి తాలూకా ఆలోచన విధానం అనేది ఉంటుంది. పిల్లడే కాదు, పెద్దోళ్ళే కాదు, ముసలోళ్ళే కాదు, ఎవరవని. కానీ మనకి ఎప్పటి నుంచో వచ్చిన అలవాట్లు మారిపోవడం అంటే అంత ఈజీ అయితే మాత్రం కాదు. అది ఎలా మీరు మారుస్తారా అనేది మీరు చూసుకోవాలి. అయితే మళ్ళీ నేను మరో వీడియోలో మీ ముందుకి శక్తులు ఎన్ని రకాలు ఏంటి అనేది మరో వీడియోలో మీ ముందుకు వస్తాను.